గైస్ ఎవరైనా ఒక 23,000 రూపాయల బడ్జెట్ లోపు ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలి, మేము ఎక్కువ గేమ్స్ ఆడతాం అనుకుంటే మాత్రం మీకు రీసెంట్గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నుంచి మనకి ఇన్ఫినిక్స్ GT 30 Pro 5G మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీకు ఇందులో ఇన్బిల్డ్ గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి గేమ్ ఆడుకోవడానికి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ మొబైల్ వచ్చరికి. గేమింగ్ కోసం మేము మొబైల్ కావాలనుకుంటే మాత్రం మనకి ఈ మొబైల్ అయితే బెస్ట్ చాయిస్ అనమాట. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు ఇది MediaTek Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మనకి BGMI లాంటి గేమ్స్ని అయితే మీకు దాదాపు 120 FPS మీకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా హై గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అన్నమాట. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మాత్రం మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఈ మొబైల్ వచ్చరికి. మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు మెయిన్లీ వీళ్ళు గేమింగే మెయిన్ థీమ్ అనమాట. వీళ్ళు వచ్చరికి మీకు డిజైన్ పరంగా చూసుకున్నా కూడా మీకు బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే మనకి ఇది గేమింగ్ మొబైల్ లాగా అయితే కనిపిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ వచ్చరికి మీకు LED లైట్స్ కూడా అయితే ఉంటుంది. మీకు RGB లైటింగ్తో అయితే లభిస్తుంది. మీకు కలర్ లైట్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు అంటే మనకి కాల్స్ వస్తున్నప్పుడు ఒకలాగా మనకి ఇలాగైతే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇన్బిల్ట్ ట్రిగర్స్ అయితే లభిస్తుంది అనమాట. మనకి గేమింగ్ ట్రిగర్స్ అయితే లభిస్తుంది. మీకు గేమింగ్ కోసమే అనే కాకుండా మీకు కెమెరా క్యాప్చర్ బటన్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మీకు మల్టిపుల్ యూజర్స్ కోసం దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో అయితే ఉంటుంది. మీకు దానికి మనం ఏ పర్పస్ కావాలంటే ఆ పర్పస్కి అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు కాకపోతే మీకు గేమింగ్ పరంగా చూసి BGMI గేమ్ ఆడుకోవాలి అనుకునేటప్పుడు మాత్రం మీకు ఈ ట్రిగర్స్ లాగా అయితే యూజ్ అవుతాయి అనమాట. మనకి మనం ఏంటంటే డైరెక్ట్గా మనం ఇట్లా గేమింగ్ ఆడుకొని ఇట్లా పట్టుకొని మనం డైరెక్ట్గా మీకు ఆడ మనకి సెట్ చేసుకోవచ్చు. అంటే మనం ఒకటి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దానికైతే మనం ఇట్లా అంటే మనకి గన్ షూటింగ్ పెట్టుకోవచ్చు. పై దానికి ఇంకో రైట్ సైడ్ దానికి మనం స్కోప్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఇలాంటి మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీకు వెహికల్ ఎక్కడం కానీ జూమ్ చేయడం కానీ గన్ మార్చడం కానీ మీ ఇష్టం. మీకు దేన్నైనా సెట్ చేసుకోవచ్చు. మీకు దాన్ని ప్రెస్ చేస్తే ఆ బటన్ లాగా అయితే యాక్ట్ అవుతుంది అన్నమాట. మనకి ట్రిగర్స్ లాగా అయితే మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మొబైల్ వచ్చరికి పైన టాప్లో అయితే ఉంటాయి అన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మీకు 2 బటన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ట్రిగర్ బటన్స్ లాగా మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. ఈ గేమింగ్ ట్రిగర్స్ అయితే మాత్రం మీకు ఇన్బిల్ట్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఓవరాల్గా మీకు ప్రాసెసర్ పరంగా కూడా గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఫుల్ ప్యాక్ గేమింగ్ మొబైల్ అనమాట. మనకి ఇంకా దాంతోపాటు మనకి మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు ఇది స్క్రీన్ సైజ్ వచ్చరికి మీకు 6.78 ఇంచెస్ 1.5K AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది ఓవరాల్గా రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే మాత్రం మనకి ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో కొన్ని డిస్ప్లే అనమాట. మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నా మీకు అన్ని ఫీచర్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చరికి. మీకు ఓవరాల్గా మీకు డిస్ప్లే కూడా మంచి డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇంకా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చరికి మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే లభిస్తుంది. మీకు సెకండ్ కెమెరా వచ్చరికి మీకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. మీకు దీన్ని యూజ్ చేసి మనం బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి మనం 4K 60 FPS వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చరికి మీకు 4K 30 FPS వరకు మాత్రమే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు బ్యాటరీ వచ్చరికి మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది. మీకు దాంతోపాటు మనకి ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు వైడ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. మీకు బాక్స్లోనే మనకి చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మేడం. మనకి దాంతోపాటు మనకి 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మీకు దాంతోపాటు మనకి 10 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే లభిస్తుంది. 5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే లభిస్తుంది. మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. మనకి ఓవరాల్గా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. మనకి కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం ఒక 50 వాట్ ఇలాగ ఇచ్చుంటే 55 ఇట్లా ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే కేవలం మనకి ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీకు ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే మాత్రం ఓకే అని చెప్పొచ్చు. మనకి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. మనకి ఓవరాల్గా మాత్రం ఈ ఓకే 45 వాట్స్ అయితే మనకి మెయిన్ మరీ అంత స్లోగా అయితే ఎక్కదు. మీకు దాదాపు 1 అవర్ లోపు అయితే మనకి ఇది ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే అయిపోతుంది మొబైల్ వచ్చరికి. స్పీకర్స్ పరంగా చూసుకుంటే మనకి DL స్టీరియో స్పీకర్స్ అయితే లభిస్తుంది మొబైల్ వచ్చరికి. మీకు హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 15 అయితే లభిస్తుంది. మీకు స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.0 టెక్నాలజీతో స్టోరేజ్ టైప్ అయితే లభిస్తుంది మనకి. ఓవరాల్గా మీకు మంచి స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్తో కూడా అయితే లభిస్తుంది. మీకు ఇది ఓవరాల్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది 8GB 256GB అయితే స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్ వచ్చరికి. మీకు దీని ప్రైస్ వచ్చరికి మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే మనకి ఇది 25,000 రూపాయలపై అయితే తీసుకురావడం జరిగింది మేడం. మనకి 25,000 రూపాయల్లో మనకి చాలా మంచి మొబైల్ మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే ఏకంగా మనకి ఇది 23,000 రూపాయలకి అయితే లభిస్తుంది. మనకి 23,000 రూపాయలపై అయితే మాత్రం మీకు చాలా ఎక్సలెంట్ మొబైల్
మొబైల్ మనకి ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇతర ఏ మొబైల్స్ ఆఫర్స్ చేయని ఫీచర్స్ అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇన్బిల్ట్ గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఓవరాల్గా మనకి ఈ ప్రైస్ రేంజ్లో గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అయితే మాత్రమే ఈ మొబైల్ని అయితే తీసుకోండి మీకు. ఇది గైస్ ఓవరాల్గా వీడియో మాత్రం మనకి ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనేది చెప్పొచ్చు మనకి. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.